అది కొంచెం రగులుకోవడానికి ఇది దారి తీస్తూ ఉంది. సార్ ఈరోజు ఈవినింగ్ కల్లా రిజల్ట్ కూడా అనౌన్స్ చేసేస్తారు సార్ 5 వరకు పోలింగ్ అంటే ప్రశాంతంగా ముగిసి ఇదంతా అవ్వాలి కదా. ఎన్నికల సంఘం తీసుకోవాలని నిర్ణయం అంతే. మామూలుగా అయితే రావాలి. ఓకే సార్, మరొక అంశం ఇదిలాగా ఉద్రిక్తలు నడుస్తుంటే లిక్కర్ స్కామ్లో జగన్ పేరుంది అని గత కొన్ని రోజులుగా వస్తున్న ప్రచారం. రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్ అని. రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆ వివరాలు కూడా కొన్ని పత్రికల్లో వచ్చాయి. అంటే అవన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చిన వాళ్ళు. అయితే నాకు ఆసక్తి కలిగించింది ఏంటంటే, ఒక పత్రికలోనేమో జగన్ పేరు జగన్ మీదకే అంతా చెప్తున్నారని ఒక పత్రికలో ఉంది. రెండో పత్రికలో అంత సూటిగా లేదు. 3 పేర్లు నిర్ధారణ అయినాయి. ఏదో గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ఐ థింక్ ధనుంజయ రెడ్డి, ఇలాంటివి ఉన్నాయి. అయితే ఈ నిర్ణయాలన్నీ కూడా మంత్రివర్గానికి తెలిసి జరిగాయి. మంత్రివర్గం ముఖ్యమంత్రికి అన్నీ కూడా సమాచారం చేరవేశారు. కాబట్టి ఇవన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం అంటే ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి అన్న పద్ధతిలో ఒక కథనం ఉన్నట్టు కనిపిస్తుంది. అది మరి కోర్టులో ఎలా తీసిపోతారు, లేకపోతే ఈయన ఈ లోపల ఏం ఉపశమనం పొందుతారు అనేది, కానీ ఇన్ఫరెన్సా లేకపోతే డైరెక్ట్గా మెన్షన్ చేశారా అనేది చూస్తే మటుకు ఈ రెండు, అవి అనుకూలమైన పత్రికలు రెండింటి కథనాల్లో కొంచెం తేడా ఉంది. సో అక్కడే సందేహం వస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన కీలక రాజకీయ ప్రశ్న కూడా ఈ లిక్కర్ స్కామ్లో నేరుగా జగన్ను పెట్టి అరెస్ట్ చేస్తారా లేదా, దీనికి కేంద్రం యొక్క అనుమతి ఉందా లేదా, కేంద్రం దీంతో అంటే వాళ్ళు కూడా భాగస్వాములు కాబట్టి ఎక్కడో బీజేపీ బ్రేక్ వేస్తున్నందువల్ల నేరుగా జగన్ను ఇంకా అటాక్ చేయకుండా వీళ్ళు సమయం తీసుకుంటున్నారా, ఇలాంటి కొన్ని సందేహాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఇవేవో నా వ్యక్తిగతమైన కోణంలో నేనేం చెప్పడం లేదు. రాజకీయ వర్గాలు లేకపోతే కాస్త దగ్గరగా ఉండేవాళ్ళు, పోలీసు వర్గాలకు వాళ్ళు చెప్పేది మటుకు ఇంకా కొంత నడుస్తూ ఉంది. ఫిక్స్ చేయడమా, ఉదాహరణకు ఒక మాట ఇది చెప్పుకోవాలి కదా, మీడియాలో ఎప్పటికీ ఏ రోజు ఆ రోజు మాట్లాడడం తప్ప నిన్న మొన్నటివి మర్చిపోతూ ఉంటారు. 11 కోట్లు 11 మంది 11వ తేదీ అరెస్ట్ అన్నది 11వ తేదీ నిన్న అయిపోయింది. నిన్న ఆ చడి చప్పుడు ఏం లేదు. సో 11 హడావుడి అన్నది ముగిసిపోయింది. కాబట్టి ఏవో లోపల అంతర్గతంగా కొంత తీవ్రమైన కసరత్తు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ కసరత్తులో ఎవరెవరు కలిసి వస్తున్నారు, ఎవరెవరు కలిసి రావట్లేదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా జగన్ పేరు చెప్పకుండా కోర్టు చెప్పినట్టు జరగాలని చెప్పడం, మరి పవన్ మాటను మనం ప్రమాణంగా తీసుకుంటే కోర్టు చెప్తేనే చేస్తారని అనుకోవాల్సి వస్తుంది. మరి ఉప ముఖ్యమంత్రి అది లేకుండా చెప్పరు కదా. కాబట్టి మరి ఈరోజు పెట్టిన లిక్కర్ స్కాము, రెండో ఛార్జ్ షీటు, అవి చూస్తేనేమో నేరుగా ఫలానా చోట ఫలానా విధంగా ఉంది అన్న మాట ఏమో మనకు కనిపించట్లేదు. కాబట్టి ఇంకా కొంతకాలం ఈ కసరత్ నడిచేట్టుగా ఉంది. కానీ లిక్కర్ స్కామ్లో 100 కోట్లు మారడము, తప్పులు ఒప్పులు, అలా కేసిరెడ్డి ఆస్తులు కొనుక్కోవడము, ఇలాంటివి మటుకు పూర్తిగా నిర్ధారణ అవుతున్నాయి. సో ఇంకో స్టెప్ తీసుకుంటారా, ఈ స్టెప్లోనే తేల్చేస్తారా అన్నది మటుకు వెయిట్ అండ్ సీ అంటారే, కొంచెం ఎదురు చూడాలి అనుకుంటున్నాను నేను, నాకున్న కనిపిస్తున్న అంచనా ప్రకారం. సార్, వైసీపీ వర్గాలు ఎన్టీఆర్తో, జగన్ ఆశీస్సులు, రజనీకాంత్ కూలీతో పోటీ. నిన్న